హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ బళ్ళారి పిల్ల. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ మొహబ్బత్ కా షర్బత్. సమ్మర్ స్పెషల్ ఈ షర్బత్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు తీసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వీటిని అరగంట ముందే ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత ఒక లీటర్ దాకా ఇక్కడ పాలని తీసుకున్నాను. ఇందులోకే 5-6 టేబుల్ స్పూన్ దాకా రుచికి సరిపడా 5-6 టేబుల్ స్పూన్ దాకా చక్కెరని యాడ్ చేసుకున్నాను. ఇందులోకే రోజ్ సిరప్ని 2-3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. ఈ రోజ్ సిరప్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. ఈ రోజ్ సిరప్ చక్కెర బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండండి. పాలు కూడా ఇలా రోజ్ కలర్లో చేంజ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న ఈ సబ్జాల్ని యాడ్ చేస్తున్నాను. అరగంటలో ఇలా బాగా నానిపోయినాయండి సబ్జా గింజలు. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా, అంటే మెజర్మెంట్తో 2 కప్పులు, నేను ఇక్కడ పెద్ద కప్పు 1 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ పుచ్చకాయ ముక్కల్ని గింజలు లేకుండా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇష్టమైనన్ని ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు దాకా ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకున్నాను. అంతేనండి, చల్లగా సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా బాగా ఇలా అన్నీ కలుపుకొని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని 1 స్పూన్ దాకా రోజ్ సిరప్ని తీసుకొని దానికి ఇలా గార్నిషింగ్ చేసుకోండి. ఇందులోకి తయారు చేసుకున్న ఈ మొహబ్బత్ కా షర్బత్ని తీసుకుంటున్నాను. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ చల్లగా రెడీ అయిపోయిందండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ బళ్ళారి పిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.